గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నీట్ 2026 ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ అందరికీ గుడ్ న్యూస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ క్వాలిఫైడ్ లిస్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది. అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో క్వాలిఫైడ్ లిస్ట్ని పబ్లిష్ చేశారు. కాసేపు ముందే మన తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు తెలంగాణ స్టేట్ క్వాలిఫైడ్ లిస్ట్ని పబ్లిష్ చేశారు. అదే ఏపీలో అయితే నిన్న ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఏపీకి సంబంధించిన స్టేట్ క్వాలిఫైడ్ లిస్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ప్రతి క్యాండిడేట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన క్వాలిఫైడ్ లిస్ట్ మాత్రమే, మెరిట్ లిస్ట్ కాదు. దీంట్లో మీ పేరు లేకున్నా భయపడాల్సిన పని లేదు. మనం అప్లై చేసుకున్న తర్వాత మెరిట్ లిస్ట్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. దాంట్లో మన నేమ్ ఉండాల్సిందే. మెరిట్ లిస్ట్లో మన పేరు ఉంటేనే మనం కౌన్సిలింగ్కు ఎలిజిబిలిటీ అన్నట్టు అనమాట. సో ఇది కేవలం స్టేట్ క్వాలిఫైడ్ లిస్ట్ మాత్రమే, అంటే తెలంగాణ స్టేట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే. తర్వాత సపరేట్ నోటిఫికేషన్ ద్వారా మనం అప్లై చేసుకున్న తర్వాత సపరేట్ నోటిఫికేషన్ ద్వారా మరో మెరిట్ లిస్ట్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉండాల్సిందే. ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న పేర్లు మాత్రమే కౌన్సిలింగ్కి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తెలంగాణ అయినా ఏపీ అయినా సేమ్ ప్రొసీజర్ ఒకేలా ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫైడ్ లిస్ట్ మాత్రమే. ఈ క్వాలిఫైడ్ లిస్ట్లో మీరు వేరే స్టేట్ నుండి లేదా వేరే ప్రాంతాల నుండి, కర్ణాటక, బెంగళూరు, తమిళనాడు, ఇలా మీరు వేరే ప్రాంతాల నుండి ఎగ్జామ్ రాసుంటే మీ పేరు, మీ నెంబర్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ లిస్ట్లో ఉండకపోవచ్చు అనమాట. లేకపోయినా ఇబ్బంది లేదు. నెక్స్ట్ తర్వాత మనం కౌన్సిలింగ్ అప్లై చేసుకున్న తర్వాత మెరిట్ లిస్టును పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటే చాలు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి, టెన్షన్ పడద్దండి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరి స్టూడెంట్స్కి ఇదే వర్తిస్తుందన్నమాట. మనం అప్లై చేసుకున్న తర్వాత పబ్లిష్ చేసే మెరిట్ లిస్ట్లో మన పేరు ఉంటే చాలు, మనకు ఎంబీబీఎస్ సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తెలంగాణలో స్టడీ చేసి వేరే ప్రాంతాల్లో ఎగ్జామ్ రాసినప్పటికీ ఈ క్వాలిఫైడ్ లిస్ట్లో మీ పేరు లేనప్పటికీ మీకు మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటే చాలు, మీరు ఎంబీబీఎస్ సీట్ పొందడానికి తెలంగాణ స్టేట్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే రూలే వర్తిస్తుంది అనమాట. ఇక మనం క్వాలిఫైడ్ లిస్ట్ని పరిశీలిస్తే ఫస్ట్ ర్యాంక్ 705 మార్కులకి తెలంగాణలో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అదే ఏపీతో మనం కంపేర్ చేస్తే ఏపీలో ఫస్ట్ ర్యాంక్ 700 మార్క్స్ ఓన్లీ. తెలంగాణలో టోటల్ లిస్ట్ని ఒకసారి పరిశీలిస్తే 2025తో ఒకసారి కంపేర్ చేస్తే, అంటే నేను కూడా ఈ లిస్ట్ పూర్తిగా చూడలేదు, బట్ టాప్ లెవెల్లో నేను ఒకసారి పరిశీలించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, తెలంగాణ క్వాలిఫైడ్ లిస్ట్లో 2025తో కంపేర్ చేస్తే 2026లో కాంపిటీషన్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇది టాప్ లెవెల్లో మాత్రమే. తెలంగాణ క్వాలిఫైడ్ లిస్ట్లో టాప్ 5 ర్యాంక్స్ని మనం పరిశీలిస్తే తెలంగాణ క్వాలిఫైడ్ లిస్ట్లో 700+ స్కోర్ సాధించిన వారు టాప్ 5లో ఉన్నారనమాట. టాప్ 5 ర్యాంక్స్కి 700+ స్కోర్ రావడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే ఫస్ట్ ర్యాంక్ స్టార్టింగే 700 మార్క్ నుంచి స్టార్ట్ కావడం జరిగిందనమాట. సో తెలంగాణలో టాప్ లెవెల్లో కాంపిటీషన్ ఎక్కువగా కనిపిస్తోంది. బట్ భయపడాల్సిన అవసరం అయితే లేదు. టాప్ లెవెల్లో ఉన్న కాంపిటీషన్ అంతా ఎయిమ్స్ 15% ఆల్ ఇండియా కోటా కింద నేషనల్ లెవెల్ కాంపిటీషన్లోకి వెళ్తారు. అక్కడ సీట్ రావడం జరుగుతుంది. కాబట్టి బార్డర్లో ఉండే క్యాండిడేట్స్ భయపడాల్సిన అవసరం లేదు. ప్లస్ తెలంగాణలో 2026 ఇయర్కి గాను ఆల్రెడీ 8-10 సీట్స్ 8-10 ఎంబీబీఎస్ సీట్స్ పెరిగాయి. కాబట్టి ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరిన్ని సీట్స్ మన కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే నాటికి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. గుర్తుపెట్టుకోండి, మన తెలంగాణ లిస్టులో 600+ మార్క్స్ స్కోర్ చేసిన వారిని మనం పరిశీలిస్తే కేవలం 208 మంది మాత్రమే ఉన్నారనమాట. అదే 550+ స్కోర్ చేసిన వాళ్ళు మన తెలంగాణ లిస్టులో 491 క్యాండిడేట్స్
మాత్రమే ఉన్నారనమాట. 550 ఆర్ 550 ప్లస్ స్కోర్ చేసిన వారు తెలంగాణలో 491 మంది క్యాండిడేట్స్ మాత్రమే ఉన్నారు. అదే 500 స్కోర్ 500 ఆర్ 500 ప్లస్ స్కోర్ చేసిన వారి సంఖ్య తెలంగాణ స్టేట్ లిస్ట్లో కేవలం 1291, ఓన్లీ 1291 మంది క్యాండిడేట్స్ మాత్రమే ఉన్నారనమాట. ఈ కాంపిటీషనే మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా 400 ప్లస్ స్కోర్, మార్క్స్ తగ్గే కొద్దీ కాంపిటీషన్ పెరుగుతుంది కదా. 400 ప్లస్ స్కోర్ సాధించేవారు మన తెలంగాణ స్టేట్లో 8221 మంది క్యాండిడేట్స్ ఉన్నారనమాట. అదే 350 స్కోర్ వద్ద మనం పరిశీలిస్తే 350 కానీ లేదా 350 ప్లస్ స్కోర్ చేసిన వారు తెలంగాణ లిస్ట్లో 14,570 మంది ఉన్నారు. నెక్స్ట్ లీస్ట్ స్కోర్ చూస్తే మనం 300 స్కోర్ని ఒకసారి పరిశీలిస్తే మన తెలంగాణ స్టేట్లో 300 లేదా 300 కన్నా ఎక్కువ మార్క్స్ సంపాదించిన వారు క్యాండిడేట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 21,492 అనమాట. సో తెలంగాణలో టోటల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ 38,026 మందిని మనం ఒకసారి టోటల్ లిస్ట్ని విహంగ వీక్షణం చేస్తే ఒకసారి పరిశీలిస్తే తెలంగాణలో టాప్ లెవెల్లో హై కాంపిటీషన్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బట్ మిడిల్ లెవెల్లో కాంపిటీషన్ కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. మనం ఆల్రెడీ నార్త్ ఇండియాలో కాంపిటీషన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఈసారని మాట్లాడుకున్నాం. అదే కనిపిస్తోంది. మిడిల్ లెవెల్లో తెలంగాణలో మీడియం రేంజ్ కాంపిటీషన్ ఇక్కడ కనిపిస్తోంది. సో తెలంగాణలో మిడిల్ లెవెల్లో భారీ కాంపిటీషన్ అయితే కనిపించట్లేదు. ఈ వీడియో చేసే నాటికి తెలంగాణ స్టేట్లో 10,250 సీట్స్ ఉన్నాయన్నమాట. 2026-2027 అకాడమిక్ ఇయర్కి ఆల్రెడీ 8-10 సీట్స్ పెరిగాయి. వాటితో కలుపుకుంటే 10,250 సీట్స్ ఉన్నాయన్నమాట మన తెలంగాణ స్టేట్లో యాజ్ ఆఫ్ నౌ. మన చివరి రౌండ్ కౌన్సిలింగ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేనాటికి మరిన్ని సీట్స్ పెరిగే అవకాశం ఉంది. కట్ ఆఫ్ ఇంకా తగ్గడానికి పాసిబిలిటీ ఉంది. సో మన తెలంగాణ క్యాండిడేట్స్ 15% ఆల్ ఇండియా కోటాలో గట్టి పోటీని ఇస్తున్నారన్న సంగతి మర్చిపోవద్దు. బట్ బార్డర్లో ఉండే క్యాండిడేట్స్ కూడా అది శుభ పరిణామం అనమాట. బార్డర్లో ఉండే క్యాండిడేట్స్కి ఎక్కువ మందికి సీట్ రావడానికి ఇది దోహదం చేస్తుంది. మన తెలంగాణలో ఇప్పుడే ఈ స్టేట్ క్వాలిఫైడ్ లిస్ట్ని పబ్లిష్ చేశారు. నేను టోటల్ లిస్ట్ని స్టడీ చేసిన తర్వాత కట్ ఆఫ్ గురించి మరో అప్డేట్తో మరో వీడియో చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.